సహోదరి సహోదరుడా, మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, చేయి పట్టుకుంటున్నావు, కానుకిస్తున్నావు, కొన్ని సందర్భాల్లో సువార్తను కూడా దానం చేస్తున్నావు. కానీ ఒక్క నిమిషం ఆగు. వాస్తవంగా వ్యక్తిగతంగా నీ జీవితం నిజంగా దేవునికి దగ్గరగా ఉందా, లేక రోజు రోజుకు దూరం అయిపోతుందా? ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు నీ జీవితాన్ని పరిశీలన చేస్తే సేవలో పాలు పంచుకుంటున్నావు, పరిచర్యలో పాలు పంచుకుంటున్నావు, అయినప్పటికీ కూడా ఈరోజు ఇంకా నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావు కదూ, శరీరానికి లోబడిపోతున్నావు కదూ, నేత్రాశలకు లోబడిపోతున్నావు కదూ, అపవిత్రమైన జీవితము లోపల జీవిస్తున్నావు కదూ. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం చెప్పు, ఇలా ఎంతకాలం జీవిస్తావు? ఒకసారి నా చేతులు చూడు, నీ కోసం ఎంతగా ఈ చేతులు గాయపరచబడినయో, నా దేహం చూడు ఎంతగా ఈ దేహము నీ కోసం తల్లడిల్లిపోయిందో. తోమా, అవిశ్వాసివి కాక విశ్వసించయ్యా. ఈరోజు ప్రభు అంటున్నాడు, అవిశ్వాసివి కాక నేను నీ కోసం చేసిన త్యాగము విశ్వసించు.